బ్యాక్ టు అవర్ ఛానల్. మా ఊరు అందాలు చూసేయండి. మా ఊరు వచ్చే ఎంట్రన్స్ అండి ఇది. వెళ్ళేటప్పుడు తగులుతుంది, వచ్చేటప్పుడు తగులుతుంది. ఊరికి చివరిలో ఉంటుందన్నమాట. మా ఇళ్ళకి వచ్చే దారిలో లొకేషన్ అనమాట ఇదంతానండి. మాది పల్లెటూరు. అక్కడ ఎక్కువ నిమ్మ మొక్కలు, మీకు ఫస్ట్ కనిపించినవన్నీ నిమ్మ మొక్కలండి. ఈరోజు అయితే మీషో యాప్లో బెడ్షీట్లు బుక్ చేశానండి. 3D బెడ్షీట్లు చాలా బాగున్నాయండి. అసలు ఎలా వస్తాయో ఏంటో అనుకున్నాను, కానీ అసలు నేను అనుకున్న దానికంటే చాలా 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 బాగున్నాయండి బెడ్షీట్లు అయితే. వీడియో చూసే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియోకి చిన్న లైక్ చేయండి. ఎలా వస్తాయో ఏంటో బెడ్షీట్లు అనుకున్నాను, కానీ చాలా బాగున్నాయండి బెడ్షీట్లు. అంటే 3D బెడ్షీట్లు ఇవి. ఒక గలేబీ వచ్చింది, 2 గలేబీలు ఇచ్చారు. బెడ్షీట్లు మీద అవి ఏంటనుకున్నారు ఇప్పుడు చూపించేది, గలేబీ క్లాత్లు అండి. టెక్కేకి తగిలిచ్చే క్లాత్లు అనమాట. అవి 2 ఇచ్చారు. దాని మీద ఫ్లవర్స్ చూసారా, మనం అక్కడ ప్రింటింగ్ వేసి ఒక ఫ్లవర్ తెచ్చి నిజమైన ఫ్లవర్ అక్కడ పెట్టినట్టే ఉంది. నిజంగా చాలా బాగున్నాయండి. చాలా బాగున్నాయి, చాలా క్లాస్గా నీట్గా ఉన్నాయండి. అసలు బెడ్షీట్ ఎలా ఉందంటే అది ఆ ఫ్లవర్లో పూస కనిపిస్తుంది చూసారా, ముత్యం లాంటిది. అది మనం చేతితో కుట్టినట్టు పూసలాగానే ఉంది నిజంగా. అసలు నాకు ఇవి చూసే కొద్ది చూడాలనిపించింది. చెప్పాలంటే బెడ్షీట్ కూడా వేసుకోవాలనిపించలే, అంత బాగా నచ్చింది నాకు. మంచం మీద ఏ చూస్తే దాని లుక్కే మారిపోయిందండి. అసలు ఆ ఫ్లవర్లు ఏంటి, 3D బెడ్షీట్, అసలు ఆ వర్క్ ఏంటి, అసలు నిజంగా చాలా బాగుంది. చాలా బాగుంది అనిపించింది నాకైతే. బాగా నచ్చిందండి బెడ్షీట్. మనం రెడీమేడ్గా ఒక ఫ్లవర్ తీసుకుని మంచం మీద పెడితే ఎలా ఉంటుంది, అలా ఉన్నదండి నిజంగానే. మీరే చూడండి ఎంత బాగుందో కదా. అది ఊళ్ళతో ఫ్లవర్ అల్లినట్టే ఉంది. సేమ్ టు సేమ్ మనం మంచం మీద అలా పెట్టినట్టు అల్లినట్టు చాలా అయితే చాలా బాగుంది. మాటలు లేవండి, ఇంకా అంత బాగుంది. మంచం మీద వేసేసి చూడండి గలేబీలు బెడ్షీట్. అసలు ఎలా ఉంది ఒకసారి దాని లుక్. అసలు నిజంగా చెప్పాలంటే అసలు మాటలు లేవు ఇంకా చెప్పడానికి, అంత బాగుంది. చాలా చాలా బాగుంది. మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చిందని అనుకోవడం ఏంటండి, ఎవరికైనా నచ్చుతుంది, అంత బాగుంది. ఆ ఫ్లవర్లు చూసారు, అసలు మనం ఊళ్ళతో అల్లి పైన మంచం మీద అలా పెట్టినట్టుంది. ఆ పూస కూడా అలా మంచం మీద ఏదో ఫ్లవర్ మీద అలా పెట్టినట్టుంది తప్ప ఈ బెడ్షీట్లా అసలు అనిపించలేదు నాకు. అంత బాగుంది. మంచం మీద వేసేకైతే మరీ లుక్ వచ్చిందండి. దీంతోపాటు ఇంకో బెడ్షీట్ తీసుకున్నానండి, అది కూడా చూసేయండి. ఇదైతే మా పిల్లలు సెలెక్ట్ చేసుకున్నారు, వాళ్ళకి నచ్చింది. ఇది వాళ్ళ మంచం మీదకి తీసుకున్నాను అనమాట. మా పిల్లల మంచం మీదకి ఈ బెడ్షీట్ తీసుకున్నాను. నా సెలక్షన్ ఏమో ఇప్పుడు 3D బెడ్షీట్ మంచం మీద వేసాను కదా ఫ్లవర్స్, అదైతే నా సెలక్షన్. ఇదైతే
మా పిల్లలు తీసుకున్నారు. వాళ్ళకి అది నచ్చిందన్నారు. సరే అని చెప్పి వాళ్ళకి నచ్చింది వాళ్ళకి తీసాను అనమాట. దీనికి సేమ్ టు సేమ్ 2 గలేబీలు ఇచ్చారు. ఇది కూడా చాలా బాగుంది. నాకు ఎక్కువగా మంచం మీద బెడ్షీట్లు అనేవి నాకు ఎక్కువగా ఫ్లవర్స్ అంటే ఇష్టం అండి. మంచం మీద ఫ్లవర్స్ బెడ్షీట్లు అంటే నాకు చాలా ఇష్టం. ఇవైతే చితకొక చిలుక మోడల్ వచ్చిందండి బెడ్షీట్కి, పిల్లలు సెలెక్ట్ చేసుకున్న దానికి. ఇది కూడా చాలా బాగుంది. అలాగే మనకి బెడ్షీట్ మంచం మీద వేసిన తర్వాత అటు ఇటు జరగకుండా ఎలాస్టిక్ కూడా ఇచ్చారండి. మీకు దానికి కూడా సేమ్ ఇలాగే ఇచ్చారు. అది కొంచెం మిస్ అయింది. ఇలా పరుపుకి మనం మంచం మీద దుప్పడేసినట్టు వేయక్కర్లా, తగిలిచ్చేసుకోవడమే. ఇదిగోండి ఈ బెడ్షీట్ కూడా వేసాను చూడండి. ఎక్కువగా మంచం మీదకి డార్క్ కలర్సే బాగుంటాయి, ఎందుకంటే గమ్ముని మాప్ ఆగుతాయి అనమాట. ఈ డార్క్ కలర్ అయితే పిల్లలకి తీసాను మంచం మీదకి, వాళ్ళే సెలెక్ట్ చేసుకున్నారండి. ఇది మా మా మంచం మీదకి అయితే ఫస్ట్ వేసి చూపించాను కదా, అదైతే మా మంచం మీదకి తీసుకున్నాను. 2 బెడ్షీట్లు కూడా బాగున్నాయి. బెడ్షీట్లు అయితే మీకు నచ్చినాయి అని అనుకుంటాను. నాకు కూడా చాలా బాగా నచ్చినాయి. ఇక్కడైతే నేను బ్లౌజులు, ఇప్పుడు రెడీమేడ్ బ్లౌజులు వస్తున్నాయి కదండి మీషోలో. నేను ఎక్కువ చీరలు, పెద్ద రేటు చీరలు అయితే నేను కొనుక్కోను, కానీ బ్లౌజ్ పీస్ అయితే ముక్కమల్ క్లాత్ తొడుగుతానండి. ముక్కమల్ క్లాత్ జాకెట్లే ఉంటాయి నాకు ఎక్కువ బ్లౌజ్ అనేది. చాలా స్మూత్గా ఉంటాయి కాబట్టి నేను ఎక్కువే అయ్యి యూజ్ చేస్తాను ముక్కమల్ క్లాత్. మీషో యాప్లో బ్లౌజులు వచ్చినాయి, అసలు ఎలా ఉంటాయో చూద్దాము, చాలా బాగున్నాయి అనేసి చెప్పి ఈ బ్లౌజులు కూడా తీసుకున్నానండి. బ్లౌజులు కూడా చాలా కంఫర్టబుల్గా ఉన్నాయండి, చాలా బాగున్నాయి. మనకి ఎలాస్టిక్ ఇచ్చారండి, కొంచెం లావు ఉన్నా కానీ ఏ సైజు వాళ్ళకైనా ఈజీగా సరిపోతాయండి. ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది, చాలా కంఫర్ట్గా, చాలా స్మూత్గా, చాలా బాగున్నాయి. నేను అసలు ఎలా వస్తుందో అనుకున్నాను. అంతకుముందు నేను ఎప్పుడు రెడీమేడ్ బ్లౌజులు తీసుకోలేదండి, నాకు సైజు తెలియదు అనమాట. క్లాత్ కుట్టించుకుంటాను ఎక్కువ, ముక్కమల్లి క్లాత్. అవిని ఎల్లో కలర్ ఒకట, ఇప్పుడు సిమెంట్ కలరు. 4 జాకెట్లు వచ్చినాయి, బ్లౌజులు 4 వచ్చినాయి. 4 కూడా చాలా స్మూత్గా ఉన్నాయి, చాలా కంఫర్ట్గా ఉన్నాయి, బాగున్నాయి. అంతకుముందు నేను 2 బ్లౌజులు ఇలాగే మీషో యాప్లో బుక్ చేశాను, కానీ సరిపోలా. నేను ఎప్పుడు రెడీమేడ్ అనేది తొడగను జాకెట్లు, ఎక్కువగా నేను ముక్కమల్లి క్లాత్ జాకెట్లే తొడుగుతాను. అలాంటిది అసలు 2 పీసులు తీసుకుంటే ఆ 2 కూడా నాకు కరెక్ట్గా సూట్ కాల, పక్కన పడేసాను. మళ్ళీ తీసుకున్నా వద్దా, ఇది కొంచెం ఫ్యాబ్రిక్ బాగుంది, ఎలాస్టిక్ ఏ సైజ్ అయినా కొంచెం ఇలా సాగుతుంది మనకి అనేసి తీసుకున్నాను, కానీ కరెక్ట్గా సరిపోయి బాగా సూట్ అయినాయి. ఇప్పుడు మామూలు క్లాత్ తీసుకుని కుట్టించుకున్న జాకెట్లే 200 అవుతున్నాయి కుట్టుకూలు. జాకెట్ ముక్కకాక లైనింగ్ వేసింది అయితే 250. ఒక జాకెట్ కుట్టించుకుంటాక లైనింగ్ వేసింది 300 అవుతుంది. లైనింగ్ లేకుండా అయితే 150 రూపాయలు కంపల్సరీ, జాకెట్ ముక్కతో కలిపి. 4 జాకెట్లు వచ్చినాయండి, 4 కూడా చాలా బాగున్నాయి, చాలా బాగా సెట్ అయినాయి, చాలా బాగా కుదిరినాయి అనమాట. అసలు ఎంత స్మూత్గా ఉందో జాకెట్, అసలు భలే ఉందిలే. ఎంత స్మూత్గా చక్కగా ఒంటిని పట్టి బాగుంది. అసలు ఎలా వస్తాయో ఏంటో అనుకున్నాను, కానీ ఇవి కూడా చాలా బాగా కుదిరినాయి. నాకు ఎక్కువ రెడీమేడ్ జాకెట్లు సూట్ కావు. నేను చీర 200 300 కట్టేసుకుంటాను, కానీ బ్లౌజ్ అనేది కరెక్ట్గా నీట్గా బాగుండాలి. కొంచెం ఏమాత్రం తేడా వచ్చినా అది ఎంత కొత్త జాకెట్ అయినా పక్కన పడతాను. ఇంకా ఇవి కూడా అసలు ఎలా వస్తాయి ఏంటో, ఆల్రెడీ 2-3 బుక్ చేసి మీషోలో పక్కన పెట్టేసాను అనుకున్నాను, కానీ ఇవి పర్వాలేదండి, బాగున్నాయి. ఇదిగోండి అంతకుముందు తీసుకున్న బెడ్షీట్లు మీకు ఇవి
మామూలుగా చూపించాను తప్ప బెడ్ మీద వేసి అయితే చూపించలేదు. ఇవి కూడా బెడ్ మీద వేసానండి. ఈ పట్టు మంచం మీద వేసాను. చూసేయండి ఈ బెడ్షీట్లు ఎలా ఉన్నాయి. ఫస్ట్ చూపించిన బెడ్షీట్లు అయితే వేయలేదు, బీరువాలో పెట్టేశాను. ఎందుకంటే ఈ వర్షాకాలం ఎందుకులేవి పాడైపోతాయని చెప్పి బీరువాలో పెట్టాను. ప్రస్తుతానికైతే ఈ బెడ్షీట్లు వాడుతున్నాం ఇంట్లో. దీనికైతే ఒక గలేబీ వచ్చిందండి, అంటే సింగిల్ కట్ బెడ్ మీదకి అనమాట. సింగిల్ కట్ అయినా పర్వాలేదు కానీ పెద్ద బెడ్షీటే వచ్చింది, పెద్ద మంచం మీదకే సరిపోయిందండి. మీషో యాప్ అనేది నిజంగా మాలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎవరు పెట్టారో తెలియదు కానీ మీషో అనేది చాలా సాకండి. ప్రతిదీ బుక్ చేసుకుంటున్నారు, ప్రతిదీ కొనుక్కుంటున్నారని అంటే అనుకుని ఉండు, కానీ మనం షాప్కి వెళ్ళి కొనుక్కున్న దాని మీద బాగా తక్కువ రేటు, మంచి మంచి కలర్స్ ఉన్నాయి. ఏమీ వేలకు వేలేం పోయట్లేదు మేము, అంత తక్కువ రేట్లో వస్తున్నాయి మీషో యాప్ అనేది. ఇది ఒక కలర్ బెడ్షీట్ అండి. ఫస్ట్ చూపించిన బెడ్షీట్లు బ్లౌజులు అయితే చాలా బాగున్నాయండి, నాకు బాగా నచ్చినాయి. పెద్ద కాస్ట్ కూడా పెట్టి కొనాల్సిన అవసరం లేదు మీషో యాప్లో. మనకు నచ్చిన కలర్స్ ఉంటాయి, మనకు నచ్చిన డిజైన్స్ ఉంటాయి, అందులో లేవనే మాటే ఉండదు. అన్నీ అనుకూలమైన ధరలకే ఉంటాయి. వీటిలో మీకు ఏది కావాలన్నా లింక్ అని కామెంట్ చేస్తే నేను పెడతానండి మీకు లింక్ నచ్చితే కనుక. అలాగే భోజనం విషయానికి వస్తే కోడిగుడ్లు ఉండేనండి కూర. కోడిగుడ్డును అలాగే 4 కోడిగుడ్లు అయితే ఇలా వండాను. ఒక 5 కోడిగుడ్లు ఇలా వండాను. ఇంకో 2 కోడిగుడ్లు అయితే జున్ను కూర కింద గిన్నెలోకి పొడిసి నేను చాలాసార్లు వండాను కదా, అలా అయితే వండాను. ఎందుకంటే ఇంటికి చుట్టాలు వస్తున్నారండి, కూరకు పంపిస్తే చికెన్ కొట్టు అయినా లేరంటే ఎక్కడికో వెళ్ళారు. అందుకని ఇంకప్పటికప్పుడు కోడిగుడ్లు వండాను. అలాగే ఈ కూరలో జున్ను కూర కూడా కింద కూడా వండానండి. 4 కోడిగుడ్లు పొడిసి గిన్నెలోకి కట్ చేసి ఇంకప్పటికప్పుడు ఏం చేస్తాం, అదేమో పల్లెటూరు, గబుక్కునేమి దొరకవు, ఒక్కోసారి చికెన్ కొట్లు కూడా ఉండవు. అండ్ కర్రీ అయితే వండేసానండి. ఇది ఒక్కొక్క కోడిగుడ్డును ఒక ముక్క వేసానండి చుట్టాలకి ఇలా వస్తే. మరి చుట్టాలంటే బయట వాళ్ళు ఏం కాదులేండి, మా ఇంట్లో వాళ్ళు. జున్ను ముక్క కింద కట్ చేసిన ముక్కలేమో 3 వచ్చినాయి, 2 వచ్చారు అంతే చుట్టాలు. ఒక కోడిగుడ్డు వేసి ఒక జున్ను ముక్క తీసేసి పెట్టేసాను అనమాట. మా వీడియో మీకు నచ్చినట్టయితే వీడియో అంతా పూర్తిగా చూసి ఒక లైక్ చేయండి. ఈరోజు వీడియో అయితే ఇదండి.